శుభోదయం. నారుమంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈ రోజున ప్రాతస్మరణీయులు. ఇదండి అంశం, ప్రాతస్మరణీయులు. నిజం చెప్పుకోవాలంటే ఈ రోజున మరి మానవ జాతి ఉనికి నిలబడిందంటే, మానవ జాతి ఉనికి కొనసాగుతోందంటే, ఈ రోజున సృష్టి ఇలా కొనసాగుతోందంటే దీని వెనక ఉన్నటువంటి చలవ, దీని వెనక ఉన్నటువంటి ఆశీస్సులు అన్నీ కూడా దైవాంశ సంభూతులైన మహర్షులకు చెందుతాయండి. మహర్షులు అంటే దేవతా స్వరూపులే మన లెక్కలో ఆలోచిస్తే. విచిత్రం కాకపోతే ఈ సృష్టిలో కోటాను కోట్ల జీవరాశులు, ఈ జీవరాశిలో మరి సంస్కారం ఉండి మంచి చెడు ఆలోచించే విచక్షణ జ్ఞానం ఉండి మానవులు కోట్లలో ఉంటే, మరి జంతుజాలాలు కానీ పశుపక్షాదులు కానీ చెట్లు చేమలు అడవులు పుట్టలు వాగులు వంకలు కొండలు కోనలు గుట్టలు ఇట్లా ఎన్నో 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 ఈ సృష్టిలో క్రియేట్ అయిపోయి ఉన్నాయి. విచిత్రం కదండి. ప్రతి మనిషికి, ప్రతి ప్రాంతానికి, ప్రతి దేశానికి, ప్రతి ఏరియాకి ఒక భాష అంటూ ఉత్పన్నమై ఉంది. ఒక భాషను కనిపెట్టారు మనుషులు, మహోద్ధారకులు, భాషోద్ధారకులు వాళ్ళు. అది కూడా దేవుడి సంకల్పమే అనుకోవచ్చు, మహర్షుల సంకల్పమే అవ్వచ్చు. మొట్టమొదటిగా మనకి ప్రాకృతం, ఆ తర్వాత సంస్కృతం అనుకున్నాం. అలాగే మహానుభావులు ఎందరో 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 సృష్టిని ఆలోచించారు. భవిష్యత్ తరాల్లో కౌసల్య సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే అని చెప్పి సుప్రభాతం పాడుతూ తెల్లవారుతుంది లెమ్మనమని శ్రీరామచంద్రుడిని మహర్షి లేపినట్టుగా ప్రాతకాలంలో మరి ప్రభాత వేళ సూర్యోదయం అవుతుంది, అసుర సంధ్య వేళ మరి చంద్రోదయం అవుతుంది. సూర్య చంద్రులు ఇవంతా కూడా రొటీనే, రోజువారీ రొటీనే, రోజు అంతే. మరి ఇలా రోజువారీ రొటీన్లో ఉంటే మానవులు రోజుల్ని ఎలా లెక్కించుకుంటారు? ఒక రోజుకి ఒక పేరంటూ ఉండాలి కదా అని చెప్పి ఆలోచించుకొని ఆనాడు మహర్షులు 7 రోజులుగా నిర్ణయించి, వారానికి 7 రోజులని, ఆదివారం నుంచి సోమవారం, మంగళవారం, బుధ, గురు, శుక్ర, శని, ఆది, అలాగే 30 రోజులు మాసం, మరి 365 రోజులు సంవత్సరం, ఇలా నిర్దేశించారండి. ఆ రోజుల్లోనే నిర్దేశించారు. వీళ్ళు బుర్రలు బద్దలు కొట్టుకుంటారు, ఎలా బతుకుతారు ఏంటి అనే ఆలోచనతో పాపం ఈ రోజున పరమనాస్తికులా ఉన్నటువంటి వ్యక్తులైనా, దేవుళ్ళని దూషించే వాళ్ళైనా, మహర్షులు లేరు, తోటకూర ఎవరు లేరు అనేటువంటి వాళ్ళైనా ఛాలెంజ్ ఇది. ఈరోజు ఏంటి వారం, ఆదివారం, ఈరోజు ఏంటి సోమవారం, నెల అయిపోయిందిగా, వచ్చే నెలలో కలుద్దాం. ఈ భాషలు, ఈ మాటలు, ఇవన్నీ ఎవరండి? ఎవరు సృష్టించారు? మహర్షులు సృష్టించారు. ఎవ్వరు లేరు మీరు అనుకుంటే గనక మూర్ఖులు, మీ అంత మూర్ఖులు లేరు అనిపిస్తుంది ఒక్కొక్కళ్ళు మూర్ఖత్వంగా మాట్లాడే వాళ్ళని చూస్తే. మరి నిజంగా ఆలోచిస్తే ఈ రోజున అసలు వారాలను మొదట తయారు చేసింది ఎవరో తెలుసా అండి? దాని గురించే మాట్లాడుకుందాం ఈ రోజున. నారుమంచి నోట మంచి మాటలో, ఒకవేళ నిడివి పెరగచ్చు, ఫాస్ట్ ఫార్వర్డ్లో వినండి దయచేసి.
నేను చెప్పదలుచుకుంది మీ విలువైన సమయం. దేర్ ఈజ్ నో టైమ్. అబ్బా విసిగిస్తున్నాడు, 19 నిమిషాలు చెప్పి 18 నిమిషాలు చెప్పి బోరు కొట్టిస్తున్నాడు అనుకోవద్దండి. ఇది మన భారతీయత, ఇది మన ఔన్నత్యం, ఇది మనం గర్వపడే విషయం. కాబట్టి ఏ సంస్కారం ఉన్నా సరే, ఏ మాత్రం భాషాభిమానం ఉన్నా సరే, ఏ మాత్రం భారతీయత నా కన్న తల్లి అని అనుకున్నా సరే, మన మహర్షుల మీద గౌరవం ఉన్నా వినాలి, అందరూ తప్పనిసరిగా వినాలి. మందా మరేడ్య భూపుత్ర సూర్య శుక్ర బుధేందవహ అంటే అర్థం తెలుసా అండి? సూర్యహోర, చంద్రహోర, కుజహోర, బుధహోర, గురుహోర, శుక్రహోర, శనిహోర అంటే ఇవి సంస్కృత గ్రంథాలలో మన ఋషులు చేసిన వారాల విభాగం. ఇది ఎంతో శాస్త్రీయమైంది. ఏమండో ఇది సైంటిఫిక్ అండి, నమ్ముతారు కదా సైంటిఫిక్ అంటే మీరు. ముందుగా ఈ వారాల పేర్లు సంస్కృతం నుండి గ్రీకుకు, అక్కడి నుంచి లాటిన్ దేశాలకు ప్రయాణం చేశాయండి. వారము అంటే సారి అని చెప్పి అర్థం అండి. ఒకటవసారి, రెండవసారి అంటాం కదా, దాన్నే సంస్కృతంలో ప్రథమ వారము, ద్వితీయ వారము అని అంటారండి. ఇంకాస్త విపులంగా మనం వెళ్తే గనక భూగోళం బొంగరం మాదిరి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరుగుతోందని మన ఋషులు కనుగొన్నారు కదా ఆ రోజుల్లోనే. కాబట్టి భూగోళం తన చుట్టూ తాను ఒకసారి తిరగటాన్ని ఒక వారం అని పిలిచారండి ఆ రోజుల్లో. ఒకసారి అన్నా, ఒక వారం అన్నా ఒకటే అర్థం. ఆకాశంలో గ్రహాల వరుస ఎలా ఉందో సూర్య సిద్ధాంత గ్రంథంలో రికార్డు చేయబడి ఉందండి ఇదంతా కూడా. మరి మందా మరేడ్య భూపుత్ర సూర్య శుక్ర బుధేంధవా అంటే పైనుండి క్రిందికి వరుసగా శని, గురు, కుజ, రవి, శుక్ర, బుధ, చంద్ర గ్రహాలు ఉన్నాయండి. ఆకాశంలో గ్రహాలు ఈ వరుసలో ఉంటే మరి వారాల్లో సూర్య, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని అనే వరుసలో ఎందుకున్నాయి? వరుస తప్పాయి కదా అని ఆలోచన వచ్చు, సంశయం రావచ్చు. మరి ఆ గ్రహాల వరుసకి ఈ వారాలకి అసలు సంబంధం ఏమిటి? అబ్బా అసలు దీంట్లో ఏం లాజిక్ ఉందబ్బా, ఇది కేవలం మూఢ విశ్వాసమా అని కొట్టిపారేసేవాళ్ళు బోల్డ్ మంది ఉంటారు, బోల్డ్ మంది. మరి ఈ విషయాలు తెలియాలంటే భారతీయ ఋషుల విజ్ఞానాన్ని లోతుగా మనం పరిశీలించాలండి. భూమి తన చుట్టూ తాను తిరగడానికి 60 ఘడియలు పడుతుంది. ఈ 60 ఘడియలలో ఈ 7 గ్రహాల ప్రభావాలు ఎలా పడుతున్నాయో మన మహర్షులు గమనించారండి. ఆ ప్రభావాల ప్రకారం లెక్క వేసుకుంటూ వస్తే ఒక అహా ప్రమాణంలో 24 భాగాలు కనిపించాయండి. ఆ భాగాలను వారు హోరా అన్నారు. ఆహా ప్రమాణం అన్న, అహోరాత్ర ప్రమాణం అన్న ఒక్కటే. అహోరాత్ర అనే పదంలో మధ్య 2 అక్షరాలు కలిపితే హోర అయ్యింది. అవును కదా, అహోరాత్ర మధ్యలో 2 అక్షరాలు హోర. దీన్నే సాంకేతిక పదంగా తీసుకొని రోజుకి 24 హోరలు అన్నారండి ఆ రోజుల్లో. ఈ హోర పదాన్ని అవర్, హెచ్ఓయుఆర్ మన దృష్టిలో అవర్గా మార్చి పాశ్చాత్యులు ఏం చేశారంటే 24 అవర్స్, 24 గంటలు అన్నారండి. మరి హోరా శబ్దానికి అవర్ శబ్దానికి ఉన్న భాషాశాస్త్రపరమైన సామాన్య పోలిక పరిశీలించినప్పుడు, సామ్యాన్ని పరిశీలించినప్పుడు అప్పుడు కూడా మనం ఆశ్చర్యపోక తప్పదు. ఒక్కొక్క గ్రహాల ప్రభావం అదే వరుసలో భూమి మీద ప్రసరిస్తూ చక్ర భ్రమణం చేస్తూ ఉంటుంది. ఈ భ్రమణంలో విచిత్రం ఏమిటంటే ఇవాళ ఆదివారం అయితే ఈరోజు మొదటి హోర సూర్యహోర వస్తుంది. ఇందాక చెప్పుకున్న మంద మరేఢ్య భూపుత్ర సూర్య శుక్ర బుధేందవహ అనే వరుసలో ఒక్కొక్క హోరాను పంచుకుంటూ వస్తే మర్నాడు ఉదయానికి సరిగ్గా చంద్రహోర ఉంటుంది కనుక ఆ రోజు చంద్రవారం లేక సోమవారం.
మళ్ళీ వరుసగా హోరలు పంచుకుంటూ వెళ్తే ఆ మర్నాడు ఉదయానికి మంగళ హోర వస్తుంది కనుక ఆ రోజు మంగళవారం. మరి ఆ మరునాడు ఉదయానికి బుధహోర అనగానే బుధవారం, ఆ మర్నాడు ఉదయానికి గురుహోర అది గురువారం. ఆ మర్నాడు ఉదయానికి శుక్రహోర శుక్రవారం. ఆ తర్వాత ఉదయానికి శనిహోర అది శనివారం. ఇలా సూర్యోదయ సమయానికి ఉండే హోర మీద ఏ గ్రహ ప్రభావం ఉంటుందో ఆ గ్రహమే ఆ రోజుకు పేరు అవుతుంది. అలా నిర్ణయించారండి మహర్షులు మనకి పూర్వం. అసలు అలా ఎందుకు అనుకోవాలి అనే ప్రశ్న సహజంగా ఎవరికైనా ఉద్భవిస్తుంది. వస్తున్నా. నేను కూడా అక్కడికే వస్తున్నా మీతో మాట్లాడటానికి. ఎందుకు అనుకోవాలంటే మరి సూర్యుడి గురించి ఆలోచిస్తే సూర్యుడి ఆనాటి నిరక్షరాస్యునికి కూడా విపులంగా అర్థం కావడం కోసం మన ఋషులు సూర్యుడిని గ్రహంగా తీసుకున్నారని గమనించాలండి. సూర్యుడిని సూర్యుడి ఆధిపత్యంలో సూర్యుడి ప్రభావం పరిపూర్ణంగా ఉన్న ఘడియలో సృష్టి ప్రారంభం జరిగిందని మన పురాణాలు నిర్ణయించాయి. మరి దీన్నే మరో రకంగా చెప్పుకుంటే సృష్టి ప్రారంభంలో ఏ గ్రహం ప్రభావం అమల్లో ఉందో ఆ గ్రహం పేరే ఆదిత్యుడు. అంటే మొదటివాడు. అదే మొదటి రోజు. అందువల్ల ఆ రోజు ఆదివారం అవుతుంది. ఆదివారం అన్నా, ఆదిత్యవారం అన్నా కూడా ఒకటేనండి. అక్కడి నుంచి ఒక హోరకు ఒక గ్రహంగా ఇప్పుడు చెప్పుకున్న మందామరేడ్య భూపుత్ర సూర్య శుక్ర బుధేంధవ అనే వరుసలో గ్రహాలను పంచుకుంటూ వస్తే మర్నాడు సూర్యోదయానికి మొదటి గ్రహం నుంచి 4వ గ్రహం యొక్క హోర వస్తుంది. ఈ లెక్క ప్రతిరోజు ఇలాగే సాగుతూ ఉంటుందండి. ఈ లెక్క ప్రకారం హోరాధిపతుల వరుస ఆదిత్య, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని ఈ విధంగా వస్తుంది. అందుకే వారాల పేర్లు ఈ వరుసలో అనాది నుంచి కూడా మనకు వస్తూనే ఉన్నాయి. ఈ విధంగా ఆకాశంలో ఉండే గ్రహాల వరుస వేరుగా, మరి వారాల వరుస వేరుగా అయింది కదా. మరి ఈ సత్యాన్ని అన్ని దేశాల్లో అలాగే పాటిస్తున్న ఇవాల్టి వైజ్ఞానిక లోకానికి కూడా ఫలానా ఈ వారానికి ఈ పేరు ఎందుకు రావాలి అనే విషయం తెలియదు పాపం. అది భారతీయులైన మహర్షులకే తెలిసిన సత్యం. కానీ అది భారతీయుల ఋషుల గొప్పతనం. వాళ్ళు ఏనాడూ చాటుకోలేదు. భవిష్యత్తులో మనం ఇన్ని సృష్టిస్తున్నాం, మనుషులకు ఇన్ని అందిస్తున్నాం, ఇలాంటివన్నీ మనుషులకు వరప్రసాదంగా ఇస్తున్నాం అని భావించారే తప్ప ఏ ఒక్కరూ గర్వంగా విర్రవీగలేదండి. మనకు ఎంతో భవిష్యత్తును అందించారు. మనకు ఒక దిశాన్ని నిర్దేశించారు. ఈ రోజున మనం ఒక భాష మాట్లాడిన మన భావాన్ని వ్యక్తీకరించుకోవటానికి మనం మాట్లాడే ప్రతి పదం కూడా ఆ మహనీయులు అందించినటువంటి భాషా జ్ఞానం. ఒక తెలుగు, ఒక తమిళం, ఒక కన్నడం, ఒక మలయాళం, ఒక ఇంగ్లీష్, ఒక లాటిన్, ఏ భాష తీసుకున్నా సరే దేవభాషే అది. ఎవరో సృష్టించింది. మన భావాలను వ్యక్తం చేసుకునేందుకు భాష, మన బాధల్ని వ్యక్తం చేసుకోవటానికి అమ్మ, నెప్పి ఇలాంటి పదాలను, ఆకలేస్తోంది అని భావం ఎక్స్ప్రెషన్, ఏదైనా బాధ కలిగితే కన్నీళ్ళు, ఇవన్నీ కూడా విచిత్రాతి విచిత్రం సృష్టి ధర్మం అండి. కాబట్టి నిజం చెప్పాలంటే మీరు దేవుడు అనొచ్చు, దేవుడు కాదు అనొచ్చు, ఏదైనా సరే ఒక అతీంద్రియ శక్తి మాత్రం ప్రపంచాన్ని నడిపిస్తుంది. యుగాలు తరాలు ఉన్నాయి, తరతరాలు ఉన్నాయి, యుగ యుగాలు ఉన్నాయి. మన తాత ముత్తాతలు, మన మామ్మలు, మన అమ్మమ్మలు ఎంత నగ్న సత్యమో అలాగే యుగాలు నగ్న సత్యమే, మహర్షులు నగ్న సత్యమే, మహానుభావులు నగ్న సత్యమే, అష్టాదశ పురాణాలు నగ్న సత్యమే, జ్యోతిష్యం నగ్న సత్యమే. జరిగి తీరాయి. ప్రస్తుత కాలమాన పరిస్థితులు బట్టి జరుగుతున్నాయి.
మరి సైన్స్ ఎంత గొప్పదో, జ్యోతిష్యం ఎంత గొప్పదో మనం తెలుసుకోవాలంటే జ్యోతిష్య శాస్త్ర నిపుణులు లెక్కలు కట్టి ఫలానా సమయంలో ఫలానా నిడివిలో ఫలానా రోజున చంద్రగ్రహణం ఫలానా టైంలో గ్రహణం పడుతుంది, ఫలానా టైంలో గ్రహణం విడుస్తుంది అంటారు. చూసుకోండి, అదే టైంకి అదే చంద్రగ్రహణం పడుతుంది, సూర్యగ్రహణం పడుతుంది, అమావాస్య వస్తుంది, పౌర్ణమి వస్తుంది. ఇలాంటి ఎన్నో గొప్పలు 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 మన కోసం సృష్టించిన మహానుభావులు. వాళ్ళకి ఎంతో రుణపడి ఉన్నామండి మనం. ఇదంతా కూడా భారతీయ తత్వం, భారతీయ తత్వాన్ని, భారతీయ ఆధ్యాత్మికవేత్తల్ని, భారతీయ విజ్ఞానాన్ని పాశ్చాత్యులు దోచుకుపోయి వాళ్ళ గొప్పతనంగా చెప్పుకుంటున్నారు. అది చూసి మనం మురిసిపోతున్నాం. ఆహా, ఓహో ఓహో విదేశాలని చెప్పి. మన మహర్షులను మర్చిపోయాం, ఋషులను మర్చిపోయాం, మునులను మర్చిపోయాం, తాతయ్యలు మర్చిపోయాం, అమ్మమ్మల్ని మర్చిపోయాం, అమ్మా నాన్నల్ని మర్చిపోయాం. తీసుకెళ్ళి వృద్ధాశ్రమాల్లో చేర్పిస్తాం. ఇది మన సంస్కృతి. గ్రహించండి. ఛాలెంజ్ చేస్తున్నా, మీరేమైనా క్రియేట్ చేయగలరా? ఆదివారానికి ఇంకో పేరు పెట్టగలరా? సోమవారానికి ఇంకో పేరు పెట్టగలరా? వారాన్ని ఏమైనా మార్చే తలక్రిందులు చేస్తారా? నెలల్ని తలక్రిందులు చేస్తారా? సూర్యగ్రహణం చంద్రగ్రహణం సమయాల్ని మార్చేస్తారా? మార్చండి. నాస్తిక మహాజనులు ఉన్నారు, నాస్తికులు ఉంటారు కదా, విర్రవీగుతూ దేవుడు లేడు, ఏమీ లేవు, సైన్స్ లేదనే వాళ్ళు ఏం చెప్తారు? సమాధానం నమ్మాలి, నమ్మకం కలగాలి. నిజంగా ఈరోజు సోమవారం ఉంది, రేపు మంగళవారం ఉంది అనే ఆశ మనకి పుట్టింది కాబట్టి, ఆశ మనలో జనిస్తుంది కాబట్టి మనం బతుకుతున్నాం. రేపు అనేది ఒకటి ఉంది కాబట్టి ఈ రోజున నిస్సారంగా, నిస్సహాయంగా, నిస్తేజంగా సాగిపోతే రేపు మంచి రోజేమో, రేపు కలిసి వస్తుందేమో, రేపు మనకి మంచి ఉద్యోగం వస్తుందేమో, రేపు మనకు మంచి జరుగుతుందని ఆశ ఒకటి బతికిస్తుంది. రేపు అనే ఆశ మనిషిని. అందుకని ఈ ఆదివారం, సోమవారం ఇవన్నీ ఒకటి కాదు, ప్రతి ఒక్కటి మనం మాట్లాడుకుంటే మాసికాలు, తిథులు, ఏదైనా సరే, సంవత్సరికాలు, పండగలు, పబ్బాలు, ఇవన్నీ కూడా పూర్వం కాలం నుంచి వస్తున్నవి. వీటిల్లో సమగ్రత ఉంది, సమైక్యత ఉంది, ఐక్యత ఉంది, జాతి సమగ్రత ఉంది, ఏకత్వం ఉంది, అందరం ఒకటే అనే భావన ఉందండి. కాబట్టి దీన్ని సృష్టించిన, దీన్ని మనకు అందించిన ఎందరో మహర్షులు అందరికీ శిరసాభివందనాలు, పాదాభివందనాలు. జన్మ జన్మలెత్తినా సరే వాళ్ళ రుణం తీర్చుకోలేం. స్వస్తి భవదీయుడు నారుమచ్చి.